ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్మాణ ప్రకరణము 489వ భాగం. సరే, సమ్యక్ దర్శనం అంటే ఏమిటో, ఆ సమ్యక్ దర్శనాన్ని ఎలా చేయాలో చెప్పడం ప్రారంభించారు గత ఎపిసోడ్లో. ఎలా చూడాలంటున్నారు? ఇలా చూస్తున్నవయ్యా రామా, ఎలా చూస్తావు? ఏది చూస్తున్నా, దేనిని చూస్తున్నా ప్రతి ఒక్కటి కూడాను ఇది ఆభాసే, ఇది చైతన్యం యొక్క ఆభాసే, చైతన్యం యొక్క ఆభాసే, చైతన్యం యొక్క ఆభాసే అని చూడు. ప్రతి దానిని చైతన్యం యొక్క ఆభాసగా దర్శించు. నువ్వు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా కేవలం ఇది ఆభాస మాత్రమే. దేని యొక్క ఆభాస? చైతన్యం యొక్క ఆభాస మాత్రమే. ఆ భావనను గట్టి చేసుకో. అర్థమైందా? ఇది కేవలం ఆభాసే అనేటువంటి భావనతో, దృష్టితో చూడు. ఫలానాది నాకు కనిపిస్తుంది అని చెప్పకు. ఫలానాదిగా కనిపిస్తుంది విడిగా, ఓ అది అలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది అనకో. వేరువేరుగా నువ్వు వాటిని గుర్తించి ఫలానా ఫలానా అనే దృష్టితో నువ్వు వాటిని చూడకు. ప్రపంచానంతటినీ కూడాను వికల్పం లేకుండా, సవికల్పంగా కాకుండా నిర్వికల్పంగా దర్శనం చేయవయ్యా. డివిజన్ లేకుండా, వికల్పం లేకుండా దర్శనం చేయి. కావాలంటే ఆకాశాన్ని చూడవయ్యా. ఎలా ఉంది ఆకాశం? అవిభక్తంగా ఉంది. ఏమైనా ఖండం ఉంటుందా ఆకాశంలో? నిర్వికల్పంగా ఉంటుందా లేదా? అవిభక్తంగా ఉంటుందా లేదా ఆకాశం? అలా ఆకాశాన్ని చూచినట్టు చూడు. ప్రతి భాగంలోనూ అవిభాగాన్ని చూడు. డివిజన్ లేనితనాన్ని చూడు. డివిజన్గా కాకుండా అన్డివైడెడ్గా చూడడం నేర్చుకో. అప్పుడు నీవు అన్నింటిలో ఉన్నటువంటి సామాన్యాన్ని చూడగలవు. ప్రతిదీ ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది, అది ఉంది, అది ఉంది, అన్నింటిలో ఇది అది 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 అన్నింటిలో ఉంది అనేటువంటి ఆ ఏకమైనటువంటి సామాన్యం ఏదైతే ఉందో, సత్ ఏదైతే ఉందో దాన్ని చూడడం నీకు అలవడుతుంది. అప్పుడు నువ్వు విశేష దృష్టి తీసుకున్నావంటే ఇది వేరు, అది వేరు, అది ఫలానా, ఇది ఫలానా విశేష దృష్టితో కానీ నువ్వు చూసినట్లయితే నువ్వు విభక్తం అయిపోతావయ్యా. సామాన్య దృష్టితో నీవు అవిభక్తం అవుతావు. సామాన్య దృష్టి అంటే ఏమని చెప్పాను? కనిపించేటువంటి సామాన్యం అంటే పరస్పర భిన్నంగా కనిపించేటువంటి అన్ని పదార్థాల్లో ఉంది ఒకే ఒక జనరల్ది, ఏదైతే సామాన్యం ఒకటే ఉంది. సత్ అనేది ఒకటి ఉందే, పరుచుకొని అన్నింటిలో కలుపుకుంటూ ప్రతి దాంట్లోనూ మంచం ఉంది, బొమ్మ ఉంది, పరుపు ఉంది, కిటికీ ఉంది, లైట్ ఉంది, ఈ విశేషాలన్నీ పక్క మంచము, పరుపు, లైట్ తీసేస్తే ఉంది 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 అనేది అది సామాన్యం, సత్ సామాన్యం. అర్థమవుతుందా? ఆ సామాన్యాన్ని పట్టుకో. అన్నిట్లో పరుచుకుని ఉన్నటువంటి సామాన్యాన్ని చూడడం నేర్చుకో. కామన్గా ఉన్నటువంటి సామాన్యాన్ని నీవు చూడడానికి అలవాటు చేసుకో. సామాన్యం బంగారం, ఆభరణాలు విశేషాలు. ఇప్పుడు ఈ కమ్మలు, ఈ రింగు, ఈ గాజు ఇవన్నీ కూడాను బంగారంలో కనపడేటువంటి ఫలానా ఫలానా ఫలానాలు. ఇది గాజు, ఇది ఉంగరము, ఇది కమ్మ అని చూడకు, అంతా బంగారంగా చూడు. అది ఇక్కడ చెప్తోంది. అర్థమవుతుందా? అంతా బంగారంగా చూడు, ఆభరణాలుగా చూడకు, బంగారంగా చూడు. సామాన్యం లేకపోతే విశేషాలు లేవయ్యా. బంగారం అనేటువంటి సామాన్యం లేకపోతే ఈ గాజు లేదు, ఈ కమ్మ లేదు, ఈ ఉంగరము లేదు. ప్రతి విశేషంలోనూ సామాన్యం ఉంది. ఈ గాజులోను, కమ్మలోను, అన్నింటిలో కూడాను బంగారం వ్యాపించి ఉంది.
అర్థమైందా? ప్రతి విశేషంలోనూ సామాన్యం ఉందయ్యా. కాబట్టి ప్రాపంచికమైనటువంటి పదార్థాల్లో ఇప్పుడు మామూలుగా ఒక్కొక్క, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆలోచిస్తే చెక్క ఉందనుకోండి, ఆ చెక్కలో తలుపు, కిటికీ, ఒక డ్రెస్సింగ్ టేబుల్, ఇంకొక బెంచి, ఇంకొక 3 కాళ్ళ కుర్చీ, ఇలా రకరకాలు చేశారనుకో, వీటన్నిటికీ సామాన్యం ఏది? చెక్క. అదేవిధంగా ఇందా చెప్పినట్టు బంగారం ఆభరణాలకు సామాన్యం ఏది? బంగారం. కుండతో చేసినటువంటి రకరకాల పాత్రలకు సామాన్యం ఏది? మట్టి. అర్థమవుతుందా? ఇలా ఒక్కొక్క గ్రూపు అంటే ఒక్కొక్క సమూహం అన్నమాట. ఇది చెక్కకు సంబంధించిన ఒక సమూహము, బంగారానికి సమూహము, అదేవిధంగా ఇనుముకు సమూహము, ఇలా ఒక్కొక్క గ్రూపుకి సంబంధించిన సామాన్యాలు, అన్ని సామాన్యాలు కలిసి మొత్తం సామాన్యం అంతటిని ఇప్పుడు ఆ చెక్కలో వ్యాపించి ఉన్నది, ఇనుములో వ్యాపించి ఉన్నది, బంగారంలో వ్యాపించి ఉన్నది, అదేవిధంగా ప్లాస్టిక్లో అన్ని సామాన్యాలు కలిపి మహాసామాన్యం ఉన్నది 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 అన్నటువంటి ఆ మహాసామాన్యం అన్నమాట. అర్థమైందా? దానిని ఈ పదార్థాలు విడివిడిగా చూడడం మానేసి మహాసామాన్యాన్ని చూడడం అలవాటు చేసుకో. మొత్తం సృష్టి అంతా వ్యాపించి ఉంది ఈ సామాన్యం, మహాసామాన్యం. అన్నింటిలో పరుచుకొని దయ్యంలాగా ఉన్నది ఇది. అయితే దాన్ని మనం చూడలేకపోతున్నాం. చూసేటువంటి చూపు మనకి లేదు. ఇప్పుడు ఆ మట్టి, అదేవిధంగా బంగారం, సముద్రం, ఇవన్నీ సముద్రం సామాన్యమైనటువంటి సముద్రం, అలలు, హేనము, అదేవిధంగా సుడిగుండాలు ఎలా ఉన్నాయో, ఆ బంగారంలో రకరకాల ఆభరణాలు ఎలా ఉన్నాయో, మట్టిలో పాత్రలు రకరకాలు ఎలా ఉన్నాయో, వీటన్నిటిలో ఉన్నటువంటి ఆ ఉన్నది 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 అన్నటువంటి మహాసామాన్యాన్ని చూసేటువంటి చూపు నువ్వు అలవర్చుకో. సామాన్యం లేకుండా విశేషాలు ఏర్పడవు. చెక్క లేకుండా చెక్క ఐటమ్స్ ఏర్పడవు. బంగారు లేకుండా ఆభరణాలు ఏర్పడవు. కాబట్టి ఆ మహాసామాన్యం ఏదైతే ఉందో, అన్ని పదార్థాల్లో సామాన్యంగా వ్యాపించి ఉన్నటువంటి సామాన్యం ఏదైతే ఉందో, సత్సామాన్యం, ఆ మహాసామాన్యం, దాన్ని విజాతీయ భావాన్నిన్నిటిని కొట్టిపారేసి సజాతీయాన్ని పట్టుకోవయ్యా, సత్సామాన్యాన్ని పట్టుకోవయ్యా. విభాగాన్ని వదిలేసేయి, ఫలానాలను వదిలేసేయి. అన్నింట్లో భాషిస్తున్నటువంటి సామాన్యాన్ని దర్శించు. రాముడు అన్నాడు, మరి ఎలాగయ్యా చూడడం, అది మాకు కనిపించడం లేదే అంటున్నాడు. చెప్తా విను. ఎలా చూడాలంటే, నీకు అది అతి సూక్ష్మమయ్యా, అది చాలా సూక్ష్మమైన, అందుకే నీ బుద్ధికి అందటం లేదు, బుద్ధికి అది పట్టుకోలేకుంటుంది. కాబట్టి ఎందుకని ఈ బుద్ధి పట్టుకోలేకపోతుంది అంటే, ఈ మనస్సు అనేది ఒకటి ఉంది, దరిద్రపుది మనకి. ఆ మనస్సు అనేది మధ్యలో దూరి వికల్పం చేస్తుంది, విమర్శ చేస్తుంది మనస్సు. ఇది ఫలానా, అది ఫలానా అని చెప్పేది ఎవరంటే ఈ దౌర్భాగ్యపు మనస్సు. ఈ ఫలానా ఫలానా అనే డివిజన్ చేసి చూపుతోంది. కాబట్టి ఈ మహాసామాన్యాన్ని డివిజన్ చేసి చూపుతున్నటువంటి మోసకారు ఎవరంటే మనస్సు. ఫలానా ఫలానా అనేది మానేంత వరకు మనకు మహాసామాన్యం అనేది కనిపించదు. ఈ మనసు చేసేటువంటి దుర్మార్గం ఇది. దీనిని చూడు, దాన్ని చూడు అని ఫలానా ఫలానాగా దుర్బోధ చేస్తూ ఉన్నది మనకి. అందువల్ల అది విశేషాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఆ పరమాత్మను మనం ఆ సత్రూపంగా ఉన్నటువంటి సత్సామాన్యాన్ని, సత్ అంటే ఎవరు? సచ్చిత్తానందం పరమాత్మ స్వరూపమే కదా. ప్రపంచమంతా పరమాత్మ స్వరూపే అనడంలో అర్థం ఇదేనన్నమాట. అది మనం చూడలేకపోతున్నాము. ఆ పరమాత్మని మనము ఏమైపోతుంది, ఎప్పుడైతే ఈ మనసు దూరి ఫలానా ఫలానా దుర్బోధ చేస్తూ ఉందో, మనం ఏమైపోతుంది, పరమాత్మ అంతా విభజించబడిపోయినాడు. విగ్రహాలు, ప్రతీకలు, వెంకటేశ్వరుడు, శివుడు, అమ్మవారు, రకరకాలుగా ఫలానాలుగా విభజన జరిగిపోయింది.
ఈ దుర్మార్గం చేస్తున్నంత మనసే. కాబట్టి నువ్వు పోగొట్టుకోవాల్సింది, తొలగించుకోవాల్సింది నామరూపాలని కాదయ్యా, మనస్సు నీ ముందు. మనసుని అమనస్కం చేయాలి. వస్తు సిద్ధంగా ఉన్నదంతా ఆభాసేనని తెలుసుకోవాలి. ఈ మనసు ఫలానా ఫలానా అని చూపిస్తోంది, దాని యొక్క మదం అనచాలి. అంచేత నువ్వు చేయాల్సింది మనసుని కట్టిపారే, మనసుని తోసిపారే. ఏ వికల్పాలు లేకుండా కూర్చో, మనసులో సంకల్పాలేవి లేకుండా, వికల్పాలేవి లేకుండా నిర్వికల్పంగా కూర్చోవడానికి అలవాటు చేసుకో. మనోమౌనంతో ఉండు. ఏంది మనోమౌనం అంటే? ఆలోచనలు లేకుండా, ఎటువంటి వికల్పాలు లేకుండా, స్పందన లేకుండా, మన ఆలోచన లేకుండా అలాగే ఉండడం. ఖాళీ చేసుకుని కూర్చో నిన్ను నీవు. ఏ ఆలోచన లేకుండా, మనసులో ఏ ఆలోచన లేకుండా, ఫలానా అనే దృష్టి లేకుండా అలాగే మనసుని ఖాళీ చేసుకుని కూర్చోవయ్యా రామయ్య అంటూ బోధ కొనసాగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపు ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం